స్వాగతం సుస్వాగతం. నేను మీ సాయి కిరణ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వీడియో ఎందుకు లేట్ అవుతుందంటే ఇక మన ల్యాప్టాప్ స్ట్రగుల్ ఇచ్చింది. మీకు ఇప్పుడు ఒక వీడియో చూపిస్తా. 25 साल मतलब 25 साल से जो लड़कियां हैं, 25 साल के ऊपर वाली लड़कियां हैं, सारी नहीं, कुछ जो लिव इन में रहती हैं वो मुंह मार के आती हैं। लड़कियां लाती हैं 25 साल की। अब 25 साल की लड़की 4 जगह वो मुंह मार चुकी। मुंह मार के आती हैं। अगर ये मेरे सामने होता ना, मैं इसको समझा देती कि मुंह मारना क्या होता है. I would have made him understand clear, and these are bloody anti-nationalists. You should never be supporting such of highest order. All the namards of this society, all the namard of the society is following this. పాపం స్వామీజీని అంత పెద్ద మాట తిడుతుందిరా అంటే దాని అర్థం ఇంకా ఒడగా అనుకుంటా. నీకన్నా పెద్ద ఎవడు ఉండడు. సో స్వామీజీ ఏమన్నాడు, 4 జగ నలుగురు దగ్గర పోయి మూతి తుడుచుకొని వస్తుంది, సో అది తన మొగుడితో ఎట్లా హ్యాపీగా ఉంటుంది అని అన్నాడు. దానికి ఈవిడ అఫెండ్ అయిపోతుంది. ఇప్పుడు బక్క ఉన్నోని అరే నువ్వు లడ్డేవడా అంటే ఆడు ఫీల్ కాడు, కానీ లావు ఉన్నోని అరే నువ్వు లడ్డేవడా అంటే ఆడు ఫీల్ అవుతాడు. అంటే जब 4 पुरुष से मिलने की आदत पड़ गई है तो एक पति को स्वीकार करने की हिम्मत उसमें नहीं रह जाएगी. ऐसे ही 4 लड़कियों से व्यभिचार करता है तो वो अपनी पत्नी से संतुष्ट नहीं रहेगा, उसे 4 से व्यभिचार करना पड़ेगा क्योंकि उसने आदत बना ली है. ఒక అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు 10 మందితో సంబంధాలు పెట్టుకుంటే లివింగ్ రిలేషన్ అని బ్రేకప్లని తన హస్బెండ్తో ఎలా సాటిస్ఫై అవ్వగలుగుతుంది, ఎలా ఉండగలుగుతుంది? ఎందుకంటే 10 రుచులు అలవాటైనాయి కదా. అది రుచికి నాలుకకు ఏం కాదు, కానీ దానికి ఉంటుంది కదా అక్కడ ఫీలింగ్స్, ఎమోషన్స్, ఎవ్రీథింగ్ అవయవాలే ఇన్వాల్వ్ అవుతాయి కదా అని చెప్పి ప్రేమానంద్ మహారాజ్జీ గారు చెప్పారు. దానికి అఫెండ్ అయిపోతున్నారు అమ్మాయిలు. Of the society is following this. అండ్ సో కాల్డ్ సూడో ఫెమినిస్టులు, జెన్జీ అలాంటి పనులు చేసే అమ్మాయిలే వచ్చి మళ్ళీ ఉంగిలి పెడతారు. వీడు ఏమన్నాడో తెలుసా? ఏంట్రా అయ్యో మహారాజీ, మీరు 10 మందిని అన్నారు, యాక్చువల్గా 100 మందిని అనాల్సింది. మీరు బాడీ కౌంట్ తక్కువ చెప్పిండ్రు, అది ఎక్కువ అయ్యి ఉంటే వీళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళు అన్నాడు. ఫోక్ సాంగ్ కోసం ఏమడిగేది కమిట్మెంట్ అది కదా. నిన్న పబ్బుకి వెళ్ళి మందు కొట్టి కక్కుకొని ర్యాపిడో బుక్ చేసుకొని ఇంటికి వెళ్ళి పడుకునే అమ్మాయి కూడా వచ్చి ఇప్పుడు మహారాజులని మీరు తప్పు మాట్లాడారు, మీరు కరెక్ట్ కాదు అని ఏలు చూపిస్తుంది అని అన్నాడు. చెడుని ఇది చెడు అని చెప్పడం కూడా ప్రాబ్లం అయిపోయింది. అది ఎందుకు చెడవుతుంది అని వాదిస్తున్నారు. మన దగ్గర కూడా ఉంది ఇది. మనోళ్ళని తెచ్చి మాట్లాడితే మింగుతారనే వీళ్ళని తెస్తున్నా. నేను ఒకటే మాట చెప్తున్నా, మహారాజీ అంటే మాకు ప్రాణం. అండ్ మహారాజ్కి జోలికి వస్తే మాత్రం మామూలు ఉండదు, ఏడుగానే వచ్చేస్తాం. ముందే చెప్తున్నా, హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉన్నారు ఈడ. అతను చెప్పే మాటలు ఎంత బాగుంటాయంటే, మీరు అలాంటి వాళ్ళని కూడా ఉంగ్లీ చూపించి తప్పు అంటే మాత్రం మీ తరాలు నాశనం అయిపోతాయి. సారీ, మీకు తరమే ఉండదు కదా, పెళ్ళిళ్ళు కూడా చేసుకోరు మీరు. అట్లాంటి వాళ్ళే మరి ఉంగ్లీ చూపిస్తారు. నో ప్రాబ్లం, వచ్చే జన్మలో ఏదో ఒక ఎర్రిపు పందిలా కొడతారు, చిట్టి తింటారు, అప్పుడు అర్థమవుతుంది. మిమ్మల్ని కోసుకొని తింటారు పందులు పట్టేటోళ్ళు. అట్లాంటి వాళ్ళని మీరు ఏలెత్తి చూపెట్టకండి, అర్థమైందా? అది అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు. ప్రేమానంద్ మహారాజ్జీ జోలికి వస్తే ముందు కొన్ని లక్షల మంది ఉన్నారు, ముందు వాళ్ళ దాటి వెళ్ళాల్సి వస్తుంది. ప్రాణాలు ఇచ్చేస్తారు వాళ్ళు, డబ్బు కోసం పనిచేయరాలు, తెలుసుకోండి. అండ్ ఆవిడ ఒక స్టోరీ పెట్టింది, బెటర్ విజ్ దే అంటే అది దేనే బిచారి అంటే పాపం అనిపించుకునే కన్నా అదేంట్రా అట్లా ఉంది అని ఒక బూతు కూడా అనిపించుకోవడం బెటర్ అని పెట్టింది. అరే నీ సింపుల్ రా, ఒక 25,000 మూతి మీద కొట్టి నువ్వు నీ అమ్మ అని అన్నా కూడా పడతారు వాళ్ళు. బట్ దేవి అంటే మాత్రం పడరు. మళ్ళీ వచ్చి మమ్మల్ని దేవి స్వరూప్ చూడండి అంటారు. బుర్రుందా నీకు? సొసైటీలో గర్ల్స్ కు రెస్పెక్ట్ ఇవ్వాలి, లేకుంటే కనబడతలేదా? ఇలాంటి సూడో ఫెమినిస్ట్లో మన దగ్గర కూడా ఉన్నారు. వీళ్ళు మొన్ననే లవ్ జిహాద్ కేసెస్ 4,000 మంది అమ్మాయిలు, దాని గురించి వీళ్ళు మాట్లాడలా. సంబంధాలు పెట్టుకొని కొంత మొగుళ్ళనే చంపేసిండ్రు, దాని గురించి వీళ్ళు మాట్లాడలా. జస్ట్ 18 మంత్స్ అయింది మ్యారేజ్ అయ్యి. అలిమనీ పేరుతో 12 కోట్లు, BMW కారు, ఒక లగ్జరీ ఫ్లాట్ అడిగిందంట పెళ్ళాం. జస్ట్ 2 సంవత్సరాలు కూడా కాలేదు. అన్నెందుకే నీకు ప్రశాంతంగా ఉండనవర్రా, బతకలేరా మమ్మల్ని అని కూడా వీళ్ళు క్వశ్చన్ చేయరు. మళ్ళీ ఉమెన్ ఆర్ ఇండిపెండెంట్ అంటారు వన్ సైడ్. బట్ గిట్లా ఆగమాగం ఎగిరి బాడీ కౌంట్లో పెంచుకొని మొగుళ్ళని కేర్ చేయకుండా తిరిగి మొగుళ్ళని చంపేసి మాటకు మాట ఇచ్చి
నువ్వు నన్ను దేవి అనకు, ఒక 25,000 కొట్టు, బట్ అను నేను తీసుకుంటా, నాకు 25,000 కావాలి అని అంటది ఒక అమ్మాయి నాతోని. నేను ఎరుపుకుని ముసలైన తర్వాత ఒక రిచ్ మ్యాన్తో ఉండిపోతాం మాకేంటి అని అంటది. నేను ఎరుపుకుని నేనన్నా అంటే ముసలయ్యాక కూడా ముసలి పువ్వుకేమంతా కూడా ఉండిపోతారు మీరు, అంత చీప్ మీరు అంటే ఆన్సర్ ఉండదు. అరే అమ్మాయిలు మీరు ఒక విషయం తెలుసుకోండి, ఇప్పుడు మీకు పనిచేస్తుంది అట్రాక్టివ్ బాడీ షేప్ ఉంది కాబట్టి మీరు నున్నగా అన్నీ కనిపించేలా చూసుకొని అన్నీ చేసుకుంటారు, డబ్బులు చేసుకుంటారు, బాగుంది. బట్ ఓల్డ్ ఏజ్లో మీకు నున్నగా ఉండదు, షేప్ ఉండదు, పని చేయదు. అప్పుడు ఏం చేస్తారు? ఎవడుంటాడు మీతో? అప్పుడు కూడా ఎవడో ఒక బకరగాడు రిచ్ మ్యాన్ మాతో ఉంటాడు అనుకుంటారు. వాడే 10 మందితో తిరిగి వచ్చి నువ్వు 10 మందితో తిరిగి వెళ్ళినప్పుడు వాడు ఆ టైంలో వాడి గన్ను పనిచేస్తుంది, వాడు పెద్ద షుగర్ డాడీ అయి కూర్చుంటాడు. మెజారిటీ కేసులు మిమ్మల్ని ఎర్రిపు చేశారు, మళ్ళీ పాత రోజులు వస్తాయి. తగ్గించుకుంటే మంచిది. మిమ్మల్ని మీరు కాపాడుకోండి. మీరు క్యారెక్టర్ని మెయింటైన్ చేస్తే, మీరు పువ్వు మంచికి ఇస్తేనే సమాజం మంచిగా ఉంటుంది. ఒక అమ్మాయి తన ప్రేమను, తన శరీరాన్ని కావచ్చు మంచికి ఇచ్చింది అనుకో, అందరూ మంచోళ్ళే ఉంటారా? కనీసం ఒక్కసారైనా ఆ పిచ్చోడు చెప్పే కథ నిజమైతే బాగుంది. అండ్ చాలామంది అమ్మాయిలు గురీజీలని తిడుతున్నా, బ్యాడ్ చేస్తున్నా, బెదిరిస్తున్నా, సూడో ఫెమినిస్ట్లకి, జెన్జీ అమ్మాయిలకి వచ్చి చాలామంది అమ్మాయిలు సపోర్ట్ చేస్తున్నారు. దాంట్లో ఒక అమ్మాయి వచ్చి డైరెక్ట్గా ప్రూఫ్ పెట్టి, ఒక అమ్మాయికి పెళ్ళి కాకముందు ఒక బాయ్ ఫ్రెండ్ ఉంటే, ఒక బాడీ కౌంట్ ఉంటే, ఒక సిచ్యువేషన్షిప్లో ఉంటే అది 18%కి దారితీస్తుంది డైవర్స్ అవ్వడానికి. అండ్ ఇద్దరు ఉంటే 30%కి దారితీస్తుంది. అది 3+ ఉంటే అది ఇంకా ఎక్కువ అయిపోతుంది అని చెప్పింది ఆ పిల్ల. సో అది కథ. చివరిగా ఓ ప్రశ్న అడగండి సార్. నీకెవరినైనా చంపాలనుందా? లేదు సార్. అండ్ పూకీ బాబా ఇచ్చిన రిప్లై విన్నావు అనుకో, నీకు ఫీజులు ఎగురుతాయి. हमने बोला कि लिव इन में रहना गलत है, तो हमारा क्या कर रहे हैं लोग? विरोध. इस कलयुग में आप सत्य नहीं बोल सकते. కలియుగంలో నువ్వు నిజం చెప్పడానికి ఉండదు. कलयुग में आप वैश्या को वैश्या नहीं कह सकते. वो है तो वैश्या, पर सुनना चाहती है मैं सती सावित्री. కలియుగంలో ఒక వేశ్య అంటే 10 మందితో పడుకునే ఒక ఇంజా, నువ్వు ఇంజా అనలేవు, అది ఉంది ఇంజా, బట్ నువ్వు దాన్ని దేవిలాగా ట్రీట్ చేయాలి అని కోరుకుంటుంది. घूमेगी अर्धनग्न, पर सुनना चाहेगी कि हमें देवी कहे. అది తిరుగుతుంది మొత్తం బట్టలు ఇప్పుకొని, బట్ దేవిలాగా చీర కట్టుకున్న వాళ్ళకి ఎంత రెస్పెక్ట్ ఇస్తారో మాకు కూడా అంతే ఇవ్వండి అంటది అని అంటున్నాడు పూకీ బాబా. దెబ్బకి ఫ్యాక్టరీ బ్లాస్ట్. हमारी आदतें खराब हो रही, हमारे बच्चों की आदत. వీడియో అయితే ఇది మామ, ఈ వీడియో లైట్ ఉండొచ్చు, ధర నేను టెన్షన్లో ఉన్నాడు ల్యాప్టాప్, అది ఇంకా మంచిగా కాలేదు, చేస్తా. అండ్ వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్, కమెంట్, షేర్, సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో క్లుప్తంగా ప్రతిదీ మాట్లాడుకుందాం. బాయ్. तो ये सब जो मोबाइल चल गया, ये जो गंदी बातें चल गई हैं, अब आजकल बहू मिलना और या पति मिलना बड़ा मुश्किल.